అన్నీ అనుకున్నట్టుగా జరిగి నువ్వే విశ్వాసారు కూతురని తెలిస్తే చాలు. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం, సార్ వెయిటింగ్ చేస్తుంటారు. సరే సరే, అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా. ఏడు బావ ఇది? ఏదో స్కెచ్లా ఉంది. ఎవరు బొమ్మ సార్ అది? కళ్ళు చూస్తుంటే నీ కళ్ళలాగే ఉన్నాయేంటి? సిలే, నువ్వు గాని ఎవరితోనైనా బొమ్మ కానీ గీయించుకున్నా పెట్టా? లేదన్నయ్య. ఆర్ట్ బై రామనాథం. రామనాథమా? మామయ్య, ఎవరతను? రామనాథం అని స్కెచ్ ఆర్టిస్ట్. మన జయ చిన్నప్పుడు ఫోటో ఇచ్చాను ఆయనకి. 20 సంవత్సరాల తర్వాత తను ఎలా ఉంటుందో గీయమని. ఆ రోజు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొరపాటున ఇది ఇక్కడ పడేసుకున్నాడా? ఈ ఫోటోలో ఉన్నది నా పాప. రామనాథం గారు, ఇతని పేరు వీరు, విజయేంద్ర ప్రతాప్ గారు అల్లుడు. మీకు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో పోవచ్చు. సార్ సార్, ఏమైంది సార్? ఏమైంది? వదిలో. ఎన్నో సంవత్సరాలుగా ఈ కళ ఎంతో మందికి సంతోషాన్ని ఇచ్చింది, ఎంతో మందికి న్యాయం జరిగేలా చేసింది. మొట్టమొదటిసారి ఒకరికి అన్యాయం జరిగింది. నేను దాచిన ఒక నిజం వల్ల 2 కుటుంబాలు అబద్ధంలో బతుకుతున్నాయి. ఆ వీరు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఒక అమ్మాయికి ద్రోహం చేసి తన తల్లిదండ్రులకు దూరం చేశాడనే బాధ నన్ను వెంటాడుతుంది. ఈ కళకి నేను ద్రోహం చేశాను. నా తప్పుకి ఏ శిక్ష వేసుకోవాలి? ఇలా బాధపడే బదులు ఆ నిజమేదో చెప్పేసి ఆ దుర్మార్గుడి చేతిలో సావాలనిపిస్తుంది. మీ బాధ నాకు అర్థమైంది సార్. మీ గిల్ట్ పోవాలంటే ఒక్కటే మార్గం, నిజం బయట పెట్టడం. నేను విజయేంద్ర ప్రతాప్ గారి కుటుంబం గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళది చాలా మంచి కుటుంబం. వాళ్ళ అబ్బాయి రుద్రప్రతాప్ గురించి చాలా గొప్పగా విన్నాను. ఎంతటి సమస్యనైనా ఎదిరించి నిలబడే వీరుడు సార్. విశ్వనాథ్ గారి అసలైన కూతురు గంగా తన భార్యే. అవునా? అవును సార్. మీరు గంగకు సంబంధించిన నిజాన్ని నేరుగా రుద్రప్రతాప్కే చెప్పండి. మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా తనే చూసుకుంటాడు. మీ బాధ కూడా తీరుతుంది. మంచి విషయం చెప్పావు. పద, ఇప్పుడే వెళదాం. సార్, మీరు నేరుగా వెళితే మళ్ళీ ఆ వీరు కంటపడతారు. నేనొకరికి రుద్రప్రతాప్ ఫోన్ నెంబర్ని తెలుసుకోమని చెప్పాను సార్. అతని నెంబర్ రాగానే
ఫోన్ చేసి విషయం చెప్దాం సార్. ఆ దేవుడి నీ ద్వారా నా మనోవేదన తీరే మార్గం చూపించాడు. సార్, ఈయనని నేను గుడి దగ్గర కలిశాను. సార్, ఈయన స్కెచింగ్ ఆర్టిస్టా? ఆయన నా స్కెచింగ్ ఎందుకు గీశారు? నేను అడిగితే వీరు ఏదో అడ్రస్ కోసం వచ్చాడని చెప్పాడే. కానీ ఈయనేదో పర్పస్ఫుల్గా వచ్చాడని ఈ సీసీటీవీ ఫుటేజ్ని బట్టి అర్థమవుతుంది. అసలు కారణం ఏమై ఉంటుంది? అంటే రామనాథం గారికి గంగయ్య యశ్నాథ్ గారి కూతురని తెలిసినే ఏంటి? విశ్వనాథ్ మామయ్య రామనాథం గారితో మాట్లాడుతుంటే వీరులో టెన్షన్ గమనించాను. ఎందుకు టెన్షన్ పడ్డాడు? మనలో మనం ఎంత డిస్కషనింగ్ చేసినా సమాధానం దొరకదు సార్. నాకెందుకో ఈ రామనాథం గారిని కలవడమే మంచిదనిపిస్తోంది. నేను అదే అనుకుంటున్నాను. ఆయన్ని కలిస్తే గాని అన్ని నిజాలు బయటికి రావు. రంగా, బా ఇమ్మీడియట్గా రామనాథం గారి అడ్రస్ కనుక్కో. అలాగే బా. రే వంశీ, నా రికార్డ్ బుక్ ఏమైనా చూసావా? చూడలేదు. ఏ స్నేహ, ఆల్రెడీ వంశీ మ్యారేజ్ ఫిక్స్. కాల్ హిమ్ అన్నయ్య, నో నేమ్. అలా అయితే అంకుల్ అని పిలుస్తా, ఇంకా బాగుంటుంది. అసలు ముందు దీనికి పెళ్లి చేయాలి. ఇంట్లో ఉన్న పెద్దోళ్ళందరికీ పెద్ద హెడ్ఏక్ తగ్గిద్ది. వంశీ, నీకు పెళ్లి ఫిక్స్ అయింది కదరా. కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం, డిషెస్ వాష్ చేయడం, కూరగాయలు తరగడం ప్రాక్టీస్ చేయి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రా. ఈ కాలం అమ్మాయిలకి అసలు ఇంటి పని వంట పని ఏవి రావు. పాపం రా వంశీ. వంశీ